హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక చూస్తారు కదా దోస్తులు, ఇక మళ్ళా వల్ల కోడలు కడుపుతూ ఉంది. ఇక మామూలుగా ఉండదు, ఇక చూడరు స్టోరీస్ మంచిగా ఉంటాయి దోస్తులు. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదులా, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. ఇక ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ దోస్తులు. గిట్లనే మన ఛానల్ ఆదరిస్తుండంటే ఇంకా మంచి వీడియోలు మీ ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అవు దోస్తులు, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మేము కూడా అనుకుంటున్నాము. అందుకే మీ సపోర్ట్ మాకు ఉండాలి. మంచిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే, ఇంతవరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. జర ఎంకరేజ్ చేయండిలా. ఇక ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 98. ఇక ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక పాత వీడియోస్ కూడా చూడండి దోస్తులు. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అట్లనే పక్కన బెల్ ఐకాన్ నొక్కుర్రి. ఇక మనం చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఇక వీడియో వెళ్ళిపోదాం రండి దోస్తులు. ఏంది ఎవరో పిలిచినట్టు అనిపించే, వచ్చి చూస్తే ఎవరు లేరు. అమ్మయ్య, ఏదైతే ఏముంది, మెల్లగా బయటికి అయితే వచ్చినా ఇక చెప్పి పోవాలి సుజాతకి. లేదంటే ఆళ్ళకు ఫోన్ చేసి అన్న మెల్లగా పిలవాలి. ఇక మస్తు పని అయ్యేటట్టుంది నాకు. పిల్లగాడేమో ఇంట్లోకించి బయటికి వెళ్ళనిచ్చేటట్టు లేడు. పొలం దిక్కు పనులు ఎవరు చూసుకుంటారు నేను పిల్ల దగ్గర ఉంటే. ఇక పిల్లగానికి ఏమో అవన్నీ అర్థం కాదు. పిల్లని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలన్నట్టు మాట్లాడబట్టే ఇక సరే పట్టు, ఏదైతే ఏముంది కానీ ఆళ్ళకు ఫోన్ చేయమని చెప్పి ఇక పోతా నేను. అమ్మా సుజాత. ఏంటమ్మా? ఇక మీ వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు చెప్తావా లేక నేను చెప్పానా? ఏమో అత్తమ్మా, నువ్వే ఒకసారి అయితే మాట్లాడి చూడు, తర్వాత నేను చేస్తా. కానీ నువ్వు ఎలా చేయాలంటే చెయ్యి ఇప్పుడు. సరే తీ. అది ఫోన్ చేస్తారేమో కోడలు అంటే అది నాకే చెప్పబట్టే. ఏదైతే ఏముంది పట్టు, వాళ్ళకు కబురు అయితే పెడతా. ఇక చెప్పుకోవాలి, లేదంటే ఇంట్లో పని అంతా నా మీద వేసేటట్టున్నారు. మరి వాళ్ళు ఏమొచ్చి ఏరా ఏంది అలా ఉట్టిగానే ఉంటుంది. ఎవరన్నా ఒకరు వస్తారు పట్టు పిల్ల దగ్గరికి చూసుకోనికే. అందరు కూలి ఇట్లా పోయిర్రో మరి ఇంటికానే ఉన్నారో, ఎవరెత్తారో ఫోను. ఆయన ముసలాం ఇంటికానే ఉంటాయి కదా, ఎత్త పాటు. హలో, ఎవరు మాట్లాడేది? నేనే మాట్లాడేది. బాగుర్రా అందరూ? గదే ఇంటి దిగ్గిట్లు వస్తలేరు, ఎన్ని రోజులు అవుతుంది ఇంటి దిక్కుడు వస్తలేరు, పిల్లకు ఫోన్ చేస్తలేరు. మా కోడలు గుర్తొస్తలేదా ఏంది మీకు? గదే పిల్లకు జర శాతం అవుతలేదు. ఇక కలవరిస్తుంది, జర మా అమ్మోళ్ళు వస్తే బాగుండు అని ఊరికి అనుకుంటుంది. ఒక్కసారి ఫోన్ గిట్ట చేస్తలేరు మాట్లాడదామంటే అని బాధపడుతుండే. అందుకే ఫోన్ చేసిన. ఏం చేస్తారు, బిడ్డను మర్చిపోయారా ఏంది మొత్తానికి? ఇక మనం ఇచ్చినాక ఇక ఇన్ని రోజులు అవుతుంది ఇంటి దిగ్గు కూడా వస్తలేరు, మాట్లాడతలేరు, ఫోన్లు చేస్తలేరు అని బాధపడబట్టే మా కోడలు. మీ మీద బెంగ చాలా పెట్టుకుంది. గదేనే అవ్వ, గదే వాళ్ళ అమ్మనాయనకు చెప్పు. లేరా అయితే సేనకాడికి పోయినారు. సరే తీ, వాళ్ళ అమ్మనాయన వచ్చినాక చెప్పు. అవ్వ ఇక గట్లా ఉంది పిల్ల, జరా పానం ఎందుకో చూస్తుంది, జరా రమ్మని చెప్పు ఇంటికి. వస్తే నువ్వు కూడా రాదే ఉట్టినే ఉండి ఏం చేస్తావు ఇంటికాడ? వాళ్ళు ఎట్లా కూలే పోతారు, ఇంట్లో ఒక్కదానే ఉంటావు. మనవరాలు తనకన్నా రావు, ఇంకా చిన్న మనవరాలేమో చదువుకోబట్టే. ఇంకా మా అల్లుడు ఏడ ఉన్నాడు, ఆయన ఒక్కదానే ఉంటావు కదా ఇంటికాడ, రావచ్చు కదా పిల్లతానికి. సరే ఉంటా మరి. ఇక అట్లనే ఇప్పుడు జరా సాతికి ఫోన్ చేస్తే బాగుండు. ఏమో ఇప్పటి నుంచి ఎందుకు మెల్లయ్యేతంగా నా పిల్ల చేసినప్పుడే మాట్లాడితే పోతుంది. కానీ ఇక పక్కనే కూడలు ఉంది, ఇప్పుడు ఏం మాట్లాడదు ఈ విషయాలన్నీ. ఇవన్నీ పిల్ల ఉంటే బాగుండదు. అయినా చూడరాదు నా కొడుకు పిల్ల నీళ్ళు పోసుకోగానే ఎట్లా పని చెప్పబట్టే. అమ్మ పెద్ద మనిషి అని కూడా మొక్కను చూస్తలేడు పిల్లగాడు. గిట్ల పోగానే గట్లా ఫోన్ చేసిండు. ఇక ముందు ఇంకెట్లుందో ఏమో నా పరిస్థితి. కొద్దిసేపు అయితే మధ్యాహ్నమో ఏమైనా ఉడుకు చేసి అని అంటదో ఏమో. ఇప్పుడు నేను బయటకు పోతే బాగుండదు. జరసేపు అయితే గిట్లనే మంచం మీద దొరుకుతా. జర్రసేపు పొయ్యి కాడుండి పాలు కాగబెట్టి పిల్లకు పోసిచ్చేసరికి చల్లగా చెమటలు పట్టినవి. ఇక రోజు చేయాలంటే ఎంత కష్టం అవుతుంది చెప్పు నాకు. అన్ని పనులు గుర్తు చేసుకుంటేనే భయం అవుతుంది నాకైతే. అంత బాగానే ఉంది కానీ మనవరాలకి ఏమైనట్టు? చాలా రోజులు అవుతుంది, నాకు కూడా జీవితం వస్తుంది, పోదాం అనుకుంటున్నా కానీ పిల్లలు ఎవరు తోలుకుపోయేటట్లేదని చెప్పేసి ఊపుట్టి ఏమైందో ఏమో. ఫోన్ అన్న చేసి చెప్పానా, లేదంటే పొద్దు ఇంకా ఇంటికి వస్తారు ఒక మాట చెవులేసి. ఇక వాళ్ళు పోని పని చాలా ఉంది, పత్తులు తీస్తారు అందరూ. ఇక మా పని అంతా పెట్టుకొని ఆలేడు వస్తారు. కానీ ముందైతే నేను పోయి చూస్తామ్మా నా మనవరాలని, ఏమైందో ఏమో. అందుకేనేమో చాలా రోజుల నుంచి బాగా జీవి కొనుస్తుంది పిల్ల మీద. ఇక పానము మంచిగా లేనట్టుంది.
ఊరికి కళ్ళలో తిరిగినట్టే ఉంది. ఎందుకా అనుకున్నా. ఇక వాళ్ళ అత్త ఫోన్ చేసి చెప్పే చూడు పిల్లకు బాగా మంచిగా లేదని. ఏమై ఉంటుందో ఏమో తల్లి, నాకేమో ఉండబుద్ధి అయితే లేదు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పోవాలనిపిస్తుంది. ఎట్లా చేయాలో ఏమో, ఎవరు దొరికిపోతారు అబ్బా. ఏం చేతు పొద్దుంకలలో వచ్చిందా, కాగాలంటే పానం ఆగతలేదు నాకు. భగవంతుడా నాకు నా మనవరాలికి మంచిగా ఉండేటట్టు చూడు, ఆరోగ్యం దేవుడా. ఏమైందో పిల్లకి. ఎట్లనైనా చేసి ఇక పిల్లగానికన్నా ఫోన్ చేస్తా, ఒకసారి వస్తాడో మరి ఎట్లనో. ఓసారి మనవరాలికి ఫోన్ అన్న కలుపుతా. హలో అమ్మ, ఏం చేస్తున్నావురా? ఇంకా అయిపోలే చదువుకునేది, ఎప్పుడు ఇస్తలేరా అమ్మ నీకు సెలవులు? ఏమై నానమ్మ చెప్పే. ఇగో అమ్మ, అక్కోళ్ళ అత్త ఫోన్ చేసింది పొద్దున నాకు. గప్ప నుంచి పానం అంతా అక్క మీదనే గుంస్తుంది, పానము చూస్తుంది అని చెప్పింది. ఇక మరి ఏమైందో ఏమో తెలియదు, బాగా దిగులు పడుతుంది. మీ వల్ల అందరేమో ఎవ్వరు ఫోన్ చేస్తలేరు అనేసి అనబట్టే నాకేమో పొద్దు నుంచి కాళ్ళు ఆడతలేవు, ఎక్కడ ఏం పని చేయబుద్ధి అయితే లేదు. పిల్లకి ఎట్లుందో ఏమో, మీ వాళ్ళు వస్తారేమంటే ఇంకా రాకపోయా, అందుకే నీకన్నా ఫోన్ చేస్తున్నా. వస్తావా అమ్మ రేపన్నా ఇంటికి? ఏమైందంట నానమ్మ అక్కకి? తెలియదు బిడ్డ, ఏమైందో పోతే కానీ తెలియదు. ఆమె ఏం చక్కగా చెప్పలేదు, రారీ అని చెప్పింది అంతే. సరే పటు, నేను సాయంత్రము బస్కి వెళ్తాను. ఇక ఇప్పుడు కొంచెము లేట్ అవుతుంది ఏమో అనిపిస్తుంది, బస్సు మిస్ అవుతుంది. సాయంత్రము 7 గంటలకు ఉంటుంది నైట్కు బస్సు. ఇక టైంకి వస్తా. ఇక పొద్దున పోదాం కానీ. మరి అమ్మలకు చెప్పినావా? లేదు బిడ్డ, చేయలేదు. మీ నాయన ఫోన్ ఖరాబ్ అయ్యింది, ఇంక అట్లాని ఇంట్లోనే వాడేసిపోయిండు. ఇక తాన ఫోన్ లేదు, ఏం లేదు ఇద్దరి దగ్గర. ఇక అట్లా అని చెప్పేసి వాళ్ళ కూలికి ఇంకా సేమ్ కాడికి వచ్చినాకనే చెప్పాల్సి వస్తుంది. ఇంకా రాకపోయే, ఇక టైం పడుతుందో ఏమో. పత్తులు తీస్తారు, పత్తి మస్తు వలిగిందంట సేన్లో. ఇక కూలీలు దొరుకుతలేరు, 600 ఇస్తాను కానీ దొరుకుతలేరంట. ఇక వాళ్ళు వస్తారు రారో బిడ్డ. ఇక నువ్వు నేనన్న పోయి చూసి వస్తాం అక్కని. ఏమైందో అంత ఈసారి ఇచ్చుకొని మంచిగా పానం కులాస అయినాక వస్తాం కానీ ఇంటికి. ఏమంటావు, వస్తావా మరి? సరేనే, వస్తా అంటున్నా కదా, 7 గంటల బస్సుకు వస్తాను. ఇక రాత్రి వరకు నేను ఇంటికి వస్తా. కానీ కాకపోతే ఇంకా పొద్దున నిన్ను దింపేసి మళ్ళీ నేను వచ్చేసేస్తాను. ఇంకా నాకు ఉండనికే వీలు కాదు. ఉంటే ఉండు అక్క దగ్గర. ఎందుకు ఏమైందో ఏమో, నేను ఫోన్ చేస్తుంటే ఇప్పుడు. కానీ ఇక సరే పటు, ఇక రేపు ఎట్లా వెళ్తాం కదా, మాట్లాడతా. కానీ ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది, పోయి కలిసింది వేరేనే ఉంటుంది. నువ్వైతే అమ్మోళ్ళు వస్తే చెప్పు, అక్కకి పానం మంచిగా లేదంట జరా అని చెప్పు. వాళ్ళు ఎక్కువ భయపడగల, టెన్షన్ పడగల. మామూలుగా చెప్పు, ఊకే దిగులు పడుతుందంట, వస్తలేరు, ఫోన్ చేస్తలేరంట అని చెప్పు. అంతేగాని ఇవన్నీ ఏం చెప్పకు, మళ్ళీ వాళ్ళు టెన్షన్ పడగల. సరే అమ్మా, సరే సరే. అయితే నువ్వైతే పొద్దున రా అమ్మ, పోయేస్తాం మనము. సరేనే, వస్తా. అది రోజు నువ్వు నాతో ఉండేసరికి నేను ఎట్లా పని అయిపోయిందో కూడా తెలుస్తలేదు. మొత్తం పని అంతా అయిపోగొట్టుకున్న పొలంలా నువ్వు కూడా హెల్ప్ చేసినావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఇగో రేపు నువ్వు కూడా నాకు హెల్ప్ చేస్తావు కదా అనిత, అందుకే చెప్పి నీ కూడా హెల్ప్ చేసిన. ఇక ఫ్రెండ్స్ అన్నప్పుడు ఆ మాత్రం హెల్ప్ చేసుకోలేమా ఏంది? ఏ అనిత, అక్కడ చూడు ఎంత బాగుంది లొకేషన్, అక్కడ కూర్చుందామా కొద్దిసేపు? వావ్, అది ఎంత బాగుంది. నేను కూడా అస్సలు చూడలేదు, ఎంత బాగుందో అసలు. ఇట్లాంటి వెదర్లా కూర్చుంటే బాగుంటుంది పచ్చగడ్డిలో. వెళ్దామా, అటు కూర్చుందామా కొద్దిసేపు? ఏమో అది బాగోదేమో, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మనం చూసుకుంటా పోతారు. ఇక అస్సలు బాగుండదు. నాకేమో వద్దనిపిస్తుంది, నువ్వేమో కూర్చుందామంటున్నావు. అబ్బాయి ఏం కాదు, ప్లీజ్ కొద్దిసేపు నా కోసం కూర్చుందాం, నడవవా? అరే చెప్తే వినవు కదా. అది ఇలాంటి లొకేషన్లో ఎప్పుడు మనం కలుస్తాం చెప్పు? ఇప్పుడు అంటే ఏదో పొలం పని మీద నువ్వు వచ్చినందుకు, నేను ఇక్కడ పొలం దిక్కు వచ్చినందుకు కలిసినాము. అందుకే కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే ఎవ్వరు లేరు, ఈ టైంకి ఎవ్వరు రారు. ఎట్లాగో 6:30 7 గంటలకు అందరూ కూలి పని చేసుకొని అప్పుడు వస్తుంటారు. ఇప్పుడైతే ఎవ్వరు ఉండరు. ఇంకొక 1/2 అవర్ అక్కడ కూర్చొని వెళ్ళిపోదాం. అది ఎన్ని మాటలు అన్నా నేను, అయినా కానీ నా మీద అస్సలు ప్రేమ తగ్గలేదు చూడు. అనిత ఏమైంది, అక్కడే ఆగిపోయావు, రా. అబ్బా, చల్ల గాలి, వెదర్ ఎంత బాగుందో. వావ్, చాలా మంచిగా ఉంది. అది ఇంకెప్పుడు మనం ఇలాంటి ప్లేస్లో ఇలా కూర్చోమేమో. అందుకే కదా ఇప్పుడు కూర్చుందామని చెప్పినా. అది చెప్పు అనిత. నేను చాలాసార్లు అన్ని నువ్వు మాటలు అనేసి బాధ పెట్టడానికి అసలు బాధ అనిపించలేదా? పర్లేదు అనిత, నేను కూడా నిన్ను బాధ పెట్టాను కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పు, మంచిగా హ్యాపీగా ఇంకేదైనా మాట్లాడొచ్చు కదా. ఈ వెదర్ చూస్తుంటే, మనం ఇలా కూర్చోవడం చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. అది నువ్వు సాంగ్స్ కూడా పాడతావా? ఏదో అలా బాత్రూమ్ సింగర్. పాడవా ఒకసారి? మళ్ళీ నువ్వు నవ్వద్దు, పాడతా గానీ. పర్లేదు అనిత, నేనేం నవ్వను. నీవు సాంగ్ పాడతా అంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను, కానీ ఎందుకు నవ్వుతా చెప్పు? సరే కానీ నీకు ఏ సాంగ్ గుర్తొచ్చిందో పాడవా? గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మన పెట్టండి, పిట్ట మనసులో ఏముంది. అనిత ఎంత బాగా పాడుతున్నావు పాటలు.
గిట్లనే నా మనసు భావాలను కూడా అర్థం చేసుకోవచ్చు కదా అనిత నువ్వు. అది నువ్వు కూడా ఒక సాంగ్ పాడొచ్చు కదా. నేను వాడితే నువ్వు వీడి నుంచి లేచిపోతావు అనిత. అస్సలు వద్దు, అసలు బాగోదు నా వాయిస్. బా ఇప్పుడు నేను పాడినా కదా, అలాగే నువ్వు కూడా ఒకటి వాడొచ్చు కదా. వద్దు బంగారం, అట్లా మంచిగా ఉండదు నా వాయిస్. అంత కలిసి ఉంటే నువ్వు వాడు, ఇంకా నీకు ఎన్ని సాంగ్స్ గుర్తొస్తే అన్ని వాడు, నేను వింటాను హ్యాపీగా. హే భలే కూర్చున్నావు. అబ్బా నీతో ఇలా కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు నా లైఫ్లో ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అది. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు అనిత. నువ్వంటే కూడా నాకు అంతే ప్రేమ, ఇప్పటికీ ఎప్పటికీ ఇదే ప్రేమ ఉంటుంది. కాకపోతే నేను ఇప్పుడు బయట పెట్టలేను, ఎందుకంటే నేను మనసులో విషయం ఏందో తెలుసుకుంది. నేను బయట పడితే మొన్నట్లాగా నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయం. అసలు అప్పుడు నువ్వు అలా ప్రపోజ్ చేసినప్పుడే నేను ఓకే చెప్పినుంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. అసలు నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అది. కాకపోతే ఏం చెయ్యను, ఇక ఎవరికి చెప్పుకోలేను కదా ఈ విషయము. ఇదేం పాడుబుద్దో ఏమో, నాకు పెళ్ళైనాక పిల్లలున్నాక ప్రేమ పుట్టింది నీ పైన. నేను అంతలా ఇష్టపడుతుంటే, అంతలా ప్రేమ చూపిస్తుంటే ఏ ఆడపిల్ల అయినా కానీ ఎలా ఊకుంటుంది నన్ను ఇష్టపడకుండా? ఏమైంది బంగారం, ఏం ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదా అది. ఏ జన్మలో మన ఇద్దరము మంచి కపుల్స్ ఉన్నట్టున్నాము, అందుకే ఇలా కలిసాము ఇప్పుడు. అంతే అంటవా అది. చూడు, అసలు మనం ఇలా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎక్కడో వెళ్ళిపోయాము ఊహలోకల్లో అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. నాకు కూడా అలానే ఉంది కానీ చెప్పుకోలేను. ఏమైంది బంగారం, నేను ఇంతలా మాట్లాడుతున్నాను, ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఉండొచ్చు లాస్ట్ జన్మలో కూడా మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ ఉన్నట్టున్నాము, అందుకే ఇలా కలిసాము. ఇప్పుడు కూడా అలాంటి మంచి మెమొరబుల్ మాటలు ముచ్చట్లు ఇలాంటి వెదర్లో వస్తున్నాయి మనకి. చూడే అక్కడ వాళ్ళిద్దరు ఎట్లా కూర్చురు మనం పనికి వచ్చేసరికి. నేను అంటనే ఉన్నా వీళ్ళు ఏదో ఒక రోజు మంచిగా ఒకరికొకరు కమిట్మెంట్ ఇచ్చుకుంటారా అని చెప్పి. అంతేంది పిల్ల, గదేనే ఒకరికొకరు మంచిగా మాటిచ్చుకుంటారు, మంచిగా కలిసిపోయి ఉంటారు అనిపించింది. చూసినావా ఇప్పుడు మొగనికి పానం మంచిగా లేకపోయేసరికి మెల్లగా ఉంచుకున్నట్టుంది ఇది కూడా. వాయమ్మో అనిత పొద్దున వచ్చింది. ఇగో గీతోటే కులుక్కుంటా అక్కడ కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకొని ఎంత ముద్దు కూర్చున్నాయి చూడు ఇద్దరు కలిసి. పెద్ద బైరూపులు ఆడుతున్నట్టుంది గీ అనిత. అదే అప్ప మనం పొద్దున వచ్చినప్పుడు కనిపించారంటే ఇప్పటిదాకా పొలంలోనే ఉన్నారు, వాళ్ళ పొలంలో ఉన్నట్టున్నారు. ఇక అది కూడా నేను మొన్న ఓ పొలం కొన్నాడంట. ఇక మాట్లాడినప్పుడే కొన్నాడు గాడు కూడా, మాట్లాడి పక్కనే కొన్నాడు దాని పొలం పక్కన. మంచిగా పొలంలో కానీ వచ్చి ఇద్దరు బల ముచ్చట్లు పెట్టుకుంటా చూడు. ఇంకా ఇంటికి కూడా పోకుండా మంచిగా సరదాగా కలుపుతున్నారు. అలా మొగడు ఏమైపోయింది అని లెక్క కూడా లేదు చూడు దీనికి. ఇక ఆయనకి ఆ పిల్లలు లేరు, పిల్లలు లేరు, ఇంకా పెళ్లి కాలేదు. ఇక మంచిగా ఆయన మంచిగా పట్టుకుంది, ఆయనతోటి మంచిగా తిరుగుతుంది చూడుడా. వా పిల్ల ఇంటికి పోదాము, ముసలోడు ఎక్కడెక్కడ గులుగుతుండో ఏమో. ఇషి గిరిగి ఇట్లాంటి పిల్లని అస్సలు అనుకోలేదు. మంచిగా మంచిగా ఇయ్యాల గిర కూర్చుంటే ఇంకా రేపు ఇంకేడికైనా షికార్లకు పోతారు. అనిత, నువ్వు అన్నావు కానీ ఒక పాట పాడు అని చెప్పి. అస్సలు నాకు ఇష్టం ఉండదు పాటలు పాడడం, కానీ ఈ వెదర్లో నువ్వు నన్ను ఇలా మంచిగా కూర్చొని నా పక్కకి ఇద్దరం ఇలా కూర్చుంటే నాకు కూడా ఒక సాంగ్ గుర్తొస్తుంది అనిత. నేను అప్పుడే చెప్పాను అది సాంగ్ ఒకటి పాడు, అది నీకు కూడా ఏదో ఉంటుంది కదా మనసులో. ఇలాంటి వెదర్లో కూర్చున్నప్పుడు ఇంత మంచి హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకుంటున్నాం కదా, నీకు ఏదో ఒకటి అనిపిస్తుంది, చెప్పు అది సాంగ్ అంటే. నువ్వేమో వినలేదు చూడు, ఇప్పుడు పాడతా అంటున్నావు. చూసినవానే అవ్వ దాని ఈకైకలు పక్కపక్కలు. వాయమ్మో పరాయి మొగంతో ముద్దుగా ఈపుకు ఈ పానిచ్చి కూర్చొని ఏందా పక్కపక్కలు ఈకైకలు. అవ్వు కదా సాటి గిరిగి దానికి ఏం రోగం వచ్చింది గిట్ల తయారైంది. ఇగో పాడుతున్నా చూడు. పాడు. అబ్బో బాగా జోరు మీదనే ఉర్రు ఇద్దరు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. అమ్మో ఆడ పాట పాడబట్టగా. ఎన్నటికీ తీరని మమత నీది నాది. ఒక్క క్షణం నిన్ను విడిచి నేనుండలేను, ఒక్క క్షణం నిన్ను విడిచి నేనుండలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ తీరని మమత నీది నాది. రాదు రాదు అనుకుంటేనే భలే పాడావు అది సాంగ్. అమ్మో అంతోటి రాసరీలు నడుపుతున్నట్టే వాడుతున్నాయి పాటలు, ముద్దుగా వాడుకుంటా కూర్చున్నది. ఇక ఏం చెప్పాలి దీనికి, చూద్దాం పాట మెల్లగా మనము సౌండ్ చేసుకుంటా పోవాలి. కానీ ఇక ఏం చేస్తాము, అలా మంచిగా హుషారుగా నడుస్తుంది అలా స్టోరీ. ఇక మన కంట్లో పడితే దూరంగా ఉంటారు, ఇక మన ముంగట ఏది బయట పడకుండా ఉంటారు. మనము సప్పుడు కాకుండా ఇక్కడనే ఉందాము, జర అయితే వాళ్ళే మోతారు, లేదంటే మనం అవతల పోటీ పోదామా మరి. ఏ ఊకోవే అవ్వ, ఏముందే ఇంటికాడ పని. పోయినాక సందులాకిలు తీస్తావు,
తింటావు, ముసలానికి ఇంత వేస్తావు తింటావు, ఇక వంటావు, గదే కదా గాయడ ముచ్చట్లు పెడతావు. గదేదో జరసేపు ఉండి గిల్లు పోయినాక మెల్లగా ఆడక్కడ పోతాడు, ఇది ఇక్కడ పోతుంది, అప్పుడు ఇది లెంక మనం పోదాము, అప్పుడు దీని రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం కానీ. సరే అది ఇంకా వెళ్దామా మనము? అబ్బా ఇలాంటి మధురమైన మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతావో ఏమో, మన లైఫ్లోకి వస్తే ఇంకా బాగుండు రోజు ఇలాంటివి. ఏ ఊకో అది, ఇంకెప్పుడు ఇదే ఊర్లో ఉంటాము, కలవకుండానే ఉంటామా, మాట్లాడుకుంటూనే ఉంటామా? ముందే పక్క పొలమే కొనుక్కున్నావు, ఇక వస్తుంటాము పోతుంటాము, ఎప్పుడో ఒకసారి కలుస్తూనే ఉంటాము, ఇట్లనే ముచ్చట్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటా పోవచ్చులే మనం. అంతే అంటావా బంగారం? చూసినవా అని అవ్వ కూసోని రాసుకు పూసుకలేసి నిలబడ్డారు, గట్లుంటారు చూడు మనుషులు. మందరి ముంగట్నేమో పెద్ద పత్తి శాతాలు చేస్తుంది, ఇగో మంచిగా లోపల చూడు ఎట్లాంటి చేతలు ఉన్నాయి దీని దగ్గర. సరే పావే దాచుకుందాము, కొద్దిసేపు ఆగి పోదాం మనము. అది ఒక పని చేద్దామా, ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, తర్వాత నేను వెళ్తా గానీ, ఎందుకంటే ఎవరైనా వస్తే బాగోదు. నువ్వైతే నువ్వు పొలంలో నన్ను ఉండు కొద్దిసేపు, నేను వెళ్ళినాకనన్నా వెళ్ళు, లేదంటే నువ్వే వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయేది ఒకటి చేద్దాం, అది మళ్ళీ ఎవరైనా చూస్తే బాగోదు. సరే బంగారం నేను వెళ్తాలే ముందే, బాయ్. బాయ్ అది. అమ్మో బాయ్ రూపులాడిది అని పంపించింది, ముందు మెల్ల ఇది పోతుంది ఏకంగా, కొంచెం దూరం పోయినాక కలుద్దాం దానికి, ఇప్పుడు మెల్ల పోదాం పా మనం కూడా ఏకంగా. చూసినావా దాని కథలు ఎట్లున్నాయి? అవ్వు కదా కళ్ళారు చూస్తే. పిలివే అవ్వ పిల్లని విలువ. ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. దేవుడా వీళ్ళేంది నా వెనకల్నే ఉన్నారు, వీళ్ళు ఇట్లా చూసి రాయింది ఆదితో ఉండడం. నేను నేను ఇట్లా భయపడుతూ ఉంటే వాళ్లకు అనుమానం వచ్చేస్తుంది, నేను మంచిగా నటించాలి. నేను ఎడుకోతానే, మా పొలంది మొత్తము క్లీన్ చేయించిన, ఇక ఇవి మొత్తం చెట్లు గిట్లు చిన్న చిన్న చెట్లు అని మొలిసినాయి, అవన్నీ వీక పడేసిన, ఇక మస్తు పని అయ్యింది పొలం కాడ. మళ్ళా వాళ్ళ దాంట్లో ఫేన్లోకి వస్తాయేమంట రాలేదు, ఇక మళ్ళాతో అన్నమంట రానియాల అని చెప్పి మళ్ళీ మీ పొలం దిక్కుపోయినావా? గదే చెప్తున్నా కదా, ఇక పొలంలో చెట్లు అన్నీ మొలిసినాయి చిన్న చిన్నవి, అన్నీ వీకొచ్చిన, పొలం అంతా పాడు పడ్డది, లేకపోయేసరికి గదంతా నీట్గా చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. ఏం చెట్లు వీకినావా అమ్మ? మొగల చెట్ల ఆడల చెట్ల? ఏంటి అవ్వ గట్ల అడగబడితివి? అయ్యో చెట్లు ఆడి చెట్లు ఉంటాయి, మగ చెట్లు ఉంటాయి, ఏ చెట్లు వీకొచ్చినావా అడిగిననే అమ్మ. ఏవో పొలంలో మొలిసినవి గవని వీకొచ్చిన, గవ ఆడివి మగవని గవోడు చూసుకుంటాడు, ఎవరికి తెలుసు. బాగానే పాటు బాగానే వీకొచ్చినావు, చెట్లు వీకనికి పోయినావు అంటే అలసిపోయి దుమ్ము దుమ్ము కావాలి, మంచిగా నీటి వస్తున్నావు, పనంతా అయిపోయిందా మరి పొలం కాడ? ఏడా ఇంకా సగం ఉంది, ఇంకా సగం అయిపోయింది, ఇక అది ఎప్పుడు చేయాలనో ఏమో మరి. ఒక దిక్కేమో మళ్ళీ విలువ పట్టే పనికిరా అని చెప్పేసి ఇంకా అది సగం చేసిన, ఇంకా సగం ఉంది, మరి అది ఎప్పుడు పెట్టాలనో ఏమో. ఒకటే రోజు వీక్తే మొత్తం చేతులు నొప్పులు పడతాయి అని చెప్పేసి ఇంక వచ్చేసిన. అట్లనా బాగా కష్టపడుతున్నావు పాటు. ఇంతకు నీ మొగనికి ఎట్లుంది? అవ్వ నీత మీ ఆయన ముఖమే కనిపిస్తలేదు, మంచిగా అయ్యిందా లేదా? జర మంచిగానే అయ్యిండు, ఇంకేడుకోతుండని ఇంట్లోనే ఉంటుండు కదా, జర మంచిగానే అయ్యిండు. మళ్ళీ పనికి ఇట్లా పోతే ఇంకెట్లా అవుతుందో ఏమైనా పానం. ఏముంది నువ్వు తెచ్చి పెడతావు పాటు, ఆ పిల్లగాడు పోకుండా నువ్వు వెళ్ళదిస్తావు కదా, నీకు బాగానే మంచిగానే ఉన్నాయి పండ్లు. ఏదో నీ ముఖంలో మస్తు సంతోషంగా అనిపిస్తుంది, గందికి అడిగినా మీ ఆయన మంచిగా అయ్యిందా అని చెప్పి. ఇక బాధలు కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఇక అట్లా అని చెప్పేసి ఎప్పుడుగా ఇక అదే బాధను గుర్తు చేసుకొని ఉంటామా ఏంది? ఇక అప్పుడప్పుడు మంచిగా ఉండాలి, ఏది వచ్చినా ఏది పోయినా సంతోషంగా ఉండడానికనే ప్రయత్నించాలి. ఇక బాధలో ఉంటే ఇంకా బాధ ఎక్కువ అవుతుంది కదా స్వాతి, అందుకే హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తున్నా నీకు. ఇక ఇప్పటి నుంచి ఏ బాధ వచ్చినా సరే నార్మల్గానే తీసుకుంటా, కానీ ఊకే టెన్షన్ తీసుకొని బాధపడలేకపోతున్నా నేను కూడా, అందుకే జరా మంచిగానే ఉండడానికనే ప్రయత్నిస్తున్నా. ఎందుకు ఎట్లా అనిపించిందిరా మొహము? గదే మొగన్కి గంట పానం బాగలేకుండా అయినా కానీ మంచిగానే ఉండేది, సంతోషంగా అనిపించే. ఆగుపాటు మరి ఇక పిల్లగానికి అట్లా అయిందానికి సంతోషంగా ఉండకుంటుంటుందా ఏంది? ఇక ఎవరు ఏమన్నా అనుకోండి, ఇక బాధ మస్తు పడ్డా, ఎవరు చూసిర్రు లోపల నాకు ఎంత బాధ ఉన్నదో, ఇక బయటికి ఏదో నవ్వుకుంటూ ఉంటున్నా కదా, ఇక అందుకని గిట్లా అనిపిస్తున్నట్టుంది మీకు, కానీ లోపల నా బాధ నాకే తెలుసు. 10 మందిలు ఉన్నప్పుడు నవ్వుకుంటూనే ఉండాలి. అవ్వులే అబ్బో బాగానే కత్తి పెడుతుంది. ఏదైతే ఏముంది, నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు కదా, ఇక మీ మొగడు మంచిగా అయిపోయినట్టుండు, అందుకే ఇంత సంతోషంగా కనిపిస్తున్నావు. మీ పిల్లలు ఇట్లా వచ్చిరా, మీ పిల్లలకు తెలుసా ఈ విషయము? ఏదో వరయ్యకు జ్వరం వచ్చింది, పానం జలసిస్తుంది అని చెప్పి తెలుసు, కానీ ఇంత పెద్దగా అయ్యిందని చెప్పేసి మా పిల్లలకి ఏం తెలియదు. ఇక మళ్ళీ వాళ్ళకి ఎందుకు బాధ పెట్టుడు చెప్పు? అందుకే నేను కూడా మంచిగా కలకలనే ఉంటున్నా, మంచిగా సంతోషంగానే ఉంటున్నా. బాధపడితే పిల్లలు కూడా బాధపడతారు, వాళ్ళకి తెలిస్తే కూడా. ఇక అందుకని చెప్పేసి ఎవరికి చెప్తలేను, మామూలుగానే ఉంటున్నా. అవ్వు తెలుస్తూనే ఉంది, నువ్వు మామూలుగానే ఎట్లుంటున్నావో, మంచిగా సంతోషంగా ఉంటున్నావా, బాధలో ఉన్నావా, లోపల ఎంత బాధ ఉందో ముఖంలో కనిపిస్తుంది. బాగానే అర్థం చేసుకున్నావే అవ్వ నా లోపల బాధ. నువ్వు అవ్వవు అన్ని బాగా అర్థం చేసుకుంటది గీ అవ్వ, మస్తు తెలివి ఉంది ముసల్దానికి. ఇక మన
పడుకుంటున్నాయి కూడా బాగా కనిపెడుతుంది గి ముసల్ది. ఏమైంది పిల్ల గట్లనే పడుతుంది? నేనేమంటున్నానే అనితని బాగా అర్థం చేసుకున్నావని అంటున్నా. సరేనే మీ ముచ్చట్లు బాగానే పెడతారు కానీ నేను పోతా, నాకు పని ఉంది ఇంటికాడ, గిన్నెలు గిట్ల తోమాలి, వంట చేయాలి. ఇక మళ్ళీ ఆయనకి లేట్ అవుతుంది, మందులు వేసుకునేది ఉంటుంది. అవేమో కదా, పో ఇక.